గలగలపారే కృష్ణమ్మను హారంగా ధరించిన కృష్ణా జిల్లాలో రాజకీయం కూడా ఇప్పుడు ఉరకలెత్తుతోంది. టికెట్ల కోసం ప్రధాన పార్టీలో నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కృష్ణమ్మ తీరాన కొలువు తీరిన విజయవాడ నగర పరిధిలోనే 3 నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లా రాజకీయ హేమాహేమీలకు చిరునామా. జాతీయ రాజకీయాలను సైతం శాసించిన నాయకులకు జన్మనిచ్చిన నేల. రాజధాని ప్రాంతంలో భాగమై రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కృష్ణా జిల్లా తాజా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోటీలో ఉన్న అభ్యర్థులెవరు? వారి బలాబలాలేంటి? విజయావకాశాలను ప్రభావితం చేసే అంశాలేంటి? ఓసారి చూద్దాం. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలున్నాయి. జిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్థానాలు ఏలూరు లోక్సభ పరిధిలో ఉంటాయి. గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం జైకేతనం ఎగరేసింది. భాజపా 1 అసెంబ్లీ స్థానం గెలుచుకుంది. వైకాపా కేవలం 5 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే విజయవాడ తూర్పు అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావును తెలుగుదేశం మరోసారి బరిలో దింపుతోంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గద్దె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ వైకాపా నుంచి యలమంచిలి రవి పోటీ చేస్తున్నారు. ఈయన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తక్కువ కాలంలోనే పలు పార్టీలు మారటం వల్ల ఈయన వెంట కేడర్ నడుస్తుందా అనేది సందేహంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు మరోసారి పోటీ చేయనున్నారు. ఈసారి పోటీ బోండా ఉమా, వైకాపా నేత మల్లాది విష్ణు మధ్యే ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. జనసేన, వామపక్షాల పొత్తులో భాగంగా ఇక్కడ సిపిఐ నేత బాబూరావు పోటీకి దిగవచ్చు. కాంగ్రెస్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గురునాథం పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచి తెదేపాలో చేరిన జలీల్ ఖాన్ ఈసారి తన కుమార్తె షబానా ఖాతుల్ను పోటీకి దింపాలని భావిస్తున్నారు. మరో మైనార్టీ అభ్యర్థి నాగుల్ మీరా కూడా ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. వైకాపా నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన వెంకటప్రసాద్, మాజీ మంత్రి ఎంకే బేగ్ కుమారుడు ఎంఎస్ బేగ్ టికెట్ ఆశిస్తున్నారు. పోతిన వెంకట మహేష్ ను జనసేన బరిలో నిలిపే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా అమ్మాయికి సీట్ ఇవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా 20,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో రేపు తెలుగుదేశం పార్టీ జెండా రపరప. తూర్పు కానీ సెంటర్ కానీ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ తప్ప రెండో జెండా కనిపించేది ఏదైనా ఒకటే అరా తప్ప అది కూడా జరగదనుకుంటున్నాం. విజయవాడ రూరల్ నియోజకవర్గమైన గన్నవరంలో వల్లభనేని వంశీ తొలిసారి ఎమ్మెల్యే అయినా అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న వంశీ మళ్లీ బరిలోకి దిగనున్నారు. యార్లగడ్డ ట్రస్టులతో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావును వైకాపా నుంచి పోటీలో దింపే అవకాశం ఉంది. భాజపా నుంచి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి టికెట్ ఆశిస్తున్నారు. ఇక మైలవరం నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపా తరపున జోగి రమేష్ పోటీ చేయగా ఈసారి వసంతకృష్ణ ప్రసాద్ను రంగంలోకి దింపింది. ఇప్పటికే నందిగామ నుంచి 2 సార్లు, మైలవరం నుంచి ఓసారి గెలిచిన దేవినేని 4వ సారి గెలిచి సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని వైకాపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఆశలు పెట్టుకుని నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు. మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి కొల్లు రవీంద్ర 2,000 కోట్లకు పైగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దశాబ్దాలుగా పోరాడుతున్నా సాకారం కాని మచిలీపట్నం పోర్ట్ పనులను సీఎంతో ప్రారంభింపజేయడం అనుకూలించే విషయం. నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు ఈసారి తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ముడా చైర్మన్ బూరగడ్డ వ్యాధవ్యాస్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైకాపా నుంచి గత ఎన్నికల్లో ఓడిన పేర్ని నాని తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ స్థానంలో జనసేన నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని పోటీ చేసే అవకాశాలున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దివిసీమ వాసుల కలగా మిగిలి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉల్లిపాలెం, భవానీపురం వంతెన ప్రారంభించడం సహా పలు అభివృద్ధి పనులు చేసిన తనకే సీటు వస్తుందని మండలి ఆశాభావంతో ఉన్నారు. ఏపీ భవన్లో అదనపు కమిషనర్గా ఉన్న ఆర్జా శ్రీకాంత్
అవనిగడ్డ, మచిలీపట్నంలో ఏదో ఒక చోట నుంచి తెదేపా తరపున బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. వైకాపా నుంచి గత ఎన్నికల్లో ఓడిన సింహాద్రి రమేష్ ఈసారి పోటీకి సిద్ధపడి ప్రచారం చేస్తున్నారు. జనసేన నుంచి బరిలో దిగుతున్న ముత్తంశెట్టి కృష్ణారావు ఇప్పటికే రంగంలోకి దిగి ఓ మోస్తరుగా సభ్యత్వ నమోదు చేయించారు. గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఇక్కడ జనసేన ఉండే అవకాశం ఉంది. పెడన నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాగిత వెంకట్రావు ఈసారి తన కుమారుడు కృష్ణప్రసాద్ను పోటీ చేయించాలని భావిస్తున్నారు. వైకాపా ఈ స్థానం నుంచి జోగి రమేష్కు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో కైకలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఉప్పాల రాంప్రసాద్ తనకు మరో అవకాశమివ్వాలని జగన్ను కోరుతున్నారు. ఈ ఇద్దరి మధ్య సమన్వయ లోపం సహా ఘర్షణలు జరగడం, గ్రూపులుగా ఏర్పడటం వైకాపాకు దెబ్బతీసే అవకాశం ఉంది. పట్టిసీమ మాకు ఎంతో గౌరవాన్ని, మా రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించింది. బందర్ పోర్ట్ ఈ కృష్ణా జిల్లాకి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయం. అది ఇవాళ కృష్ణా జిల్లాకి ఒక ఆయువు పట్టుగా మారబోతా ఉంది. వెస్ట్ కృష్ణాకి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి దాని పనులు కూడా శరవేగంగా పరిగెత్తిస్తా ఉన్నారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు విషయానికి వస్తే గత ఎన్నికల్లో గెలిచిన బోడే ప్రసాద్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు 60,000, ఎస్సీల ఓట్లు 1,20,000 ఉండటంతో వీరు తెలుగుదేశానికి అండగా ఉంటారని భావిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే స్థానంగా భావిస్తున్న పెనమలూరులో చంద్రబాబు కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వైకాపా తరపున మాజీ మంత్రి పార్థసారథి పోటీకి దిగనున్నారు. గుడివాడ విషయానికొస్తే కొడాలి నాని గత 3 పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేకపోవడం ఈసారి ప్రతికూలత. తెలుగుదేశంలో రావి వెంకటేశ్వరరావు, యలమంచిలి శ్రీనివాసరావు, పెన్నమనేని వెంకటేశ్వరరావు వర్గాలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఈసారి రావి వెంకటేశ్వరరావును బరిలో నింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేని పక్షంలో అందరి ఆమోదంతో బీసీ అభ్యర్థిని బరిలో నింపే ఆలోచన చేస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ వర్గమైన పామరులో గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచి ఉప్పులేటి కల్పన తరువాత తెదేపాలో చేరారు. కల్పన అందర్నీ కలుపుకుని పోవటం లేదనే అభిప్రాయం తెదేపా వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైకాపా నుంచి కైల అనిల్ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. స్థానికుడు కాకపోవడం ఈయనకు ఇబ్బందికరంగా మారింది. నూజివీడులో గత ఎన్నికల్లో గెలిచిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావునే మరోసారి బరిలో దింపాలని వైకాపా నిర్ణయించింది. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన ముద్రపోయిన వెంకటేశ్వరరావునే మరోసారి బరిలో దింపాలని తెదేపా యత్నిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన తోట చంద్రశేఖర్ జనసేనలో చేరారు. నూజివీడు టికెట్ ఆశిస్తున్నారు. తెదేపా నుంచి జనసేనలోకి వచ్చిన రావెల కిషోర్ బాబు కూడా ఈ సీటుపై కన్నేశారు. నేను పూర్వకాలంలో త్రిబుల్ అడ్డబెట్టాను. నూజివీడికి ఏంటంటే మరి 70 కోట్లతో నీళ్లు అడిగికొచ్చాను. తెలమందల సుంకుల్లో లిఫ్ట్ కూడా మళ్ళీ దానికి కూడా పెడతాం జరిగింది. అదేవిధంగా మా గవర్నమెంట్ రేపు రావటం ఏంటి, డెఫినెట్గా అప్పుల్లో రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు ఏ విధంగా చేశానో అంతకంటే మెరుగ్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేస్తామని చెప్పేసి నాకు ఉంది. గత ఎన్నికల్లో నందిగామ నుంచి గెలిచిన తంగిరాల ప్రభాకర్ అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయం సాధించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం, అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా అమలు చేసినా ద్వితీయ శ్రేణి నేతల్లో ఆధిపత్యం వల్ల సరిగా అమలు జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన మొండితోక జగన్మోహన్ రావు తిరిగి వైకాపా తరపున పోటీ చేయనున్నారు. ఓడిపోయినా నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేయటం సహా తెదేపాలోని వర్గపోరు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభానుపై కేవలం 18 ఓట్ల తేడాతోనే గెలిచారు. వైకాపా మరోసారి ఇక్కడ ఉదయభానుకే అవకాశమిస్తోంది. తెదేపా నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురాం టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ నియోజకవర్గమైన తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధికే మళ్లీ అవకాశమివ్వాలని వైకాపా నిర్ణయించింది. వివాదరహితుడు, సౌమ్యుడు, స్థానికులకు అందుబాటులో ఉంటారనే పేరుంది. గత ఎన్నికల్లో రక్షణ నిధికి గట్టి పోటీ ఇచ్చిన తెలుగుదేశం నాయకుడు నల్లగట్ల స్వామిదాస్ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా వరుసగా 3 సార్లు ఓడిపోయారు. అవినీతి ఆరోపణలు, పార్టీలో పోటీ కారణంగా స్వామిదాస్కు టికెట్ ఖరారు కాలేదు. మంత్రి జవహర్ ఇక్కడి వ్యక్తి కావటం వల్ల
తిరువూరు నుంచి పోటీకి యత్నిస్తున్నట్లు సమాచారం. 4.5 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండి సేవకులుగా ఉండి మీ సేవకులుగా మా ప్రతినిధులు పనిచేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇంతకంటే సంక్షేమం అభివృద్ధి ఇన్ని చూసినటువంటి ప్రజలు ఇవాళ తెలుగుదేశానికి కాకుండా మానవతా దృక్పథంతో ఎవరికి ఓటేస్తారు అని నేను అడుగుతున్నా. గత ఎన్నికల్లో తెదేపా పొత్తులో భాగంగా భాజపా దక్కించుకున్న కైకలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం తరపున వడ్డీలు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ టికెట్ ఆశిస్తున్నారు. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా వడ్డీలు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైకాపా నుంచి నాగేశ్వరరావుకు టికెట్ వచ్చే అవకాశాలున్నాయి. ఎంపీ స్థానాల విషయానికి వస్తే విజయవాడ నుంచి తెదేపా తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కొనసాగించాలని తెదేపా నిర్ణయించింది. ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్న దాసరి జయరమేష్ కు కూడా విజయవాడ ఎంపీ టికెట్ దాదాపు ఖరారైంది. మచిలీపట్నం నుంచి తెదేపా తరపున ఎంపీగా ఉన్న కొనకళ నారాయణరావును కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ బాలశౌరిని వైకాపా రంగంలోకి దింపింది. విజయవాడ మచిలీపట్నంలో ఒక ఎంపీ స్థానంలో పురంధేశ్వర్ని రంగంలోకి దింపాలని భాజపా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని సీట్లలో కూడా ఏంటంటే గెలవాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తున్నాం. నేనే కాదు, నేను చేస్తున్నాను, జగ్గయ్యపేటలో చేస్తున్నారు, పెడంలో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నట్టు అందరూ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము గెలుస్తామని మాత్రం మాకున్నదే. ప్రజల్లో కూడా ఊపు ఉందండి, అందులో డౌట్ లేదు. 4.5 చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంటలను కాపాడటం తమకు విజయం సాధించి పెడతాయని అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు జగన్ చరిష్మా నవరత్నాల హామీలు తమకు అధికారం కట్టబెడతాయని వైకాపా నేతలంటున్నారు. జిల్లాలో తెలుగుదేశంది పైచేయిగా కనిపిస్తున్నా చాలా చోట్ల వైకాపా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్తగా వచ్చిన జనసేన పార్టీ జిల్లాలో గెలిచే స్థాయికి చేరుకోలేకపోయినా గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది. ఇక కాంగ్రెస్ వామపక్షాలు భాజపా ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది.